ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. ఆ మార్గంలోనికి ప్రవేశించిన ఏ వ్యక్తి జీవితమైనా తప్పక ధన్యమవుతుంది. ఋషులు తమ అంతర్వాణి నుండి మానవాళికి అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక. అయితే ప్రస్తుతం లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. క్రమం తప్పకుండా సాధన కొనసాగిస్తున్నారు. వాళ్ళల్లో ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? అందుకు మూల కారణం ఏమిటి? బాధ్యత ఎవరిది? ఇటువంటి అంశాలను గురించి మనం తప్పనిసరిగా అవగాహన గావించుకోవాలి. నెగిటివ్ని గురించి అవగాహన ఉంటే మనిషి తప్పనిసరిగా పాజిటివ్ వైపుకు పయనించే అవకాశం ఉంటుంది. ముందు లోపాలను సవరించుకుంటే తర్వాత జీవనయానం సజావుగా కొనసాగుతుంది. అందరూ కూడా భగవంతుని స్థితికి చేరాలని ప్రయత్నిస్తున్నారు కానీ, పరితపిస్తున్నారు కానీ, ఆరాటపడుతున్నారు కానీ, ఎంతమంది ఆ మార్గంలో పట్టు సాధించగలుగుతున్నారు? లక్షలాది మంది ప్రవేశిస్తున్నప్పటికీ ఒక్కరు కూడా పరిణతి చెందలేకపోతున్నారంటే లోపం ఎక్కడుందో మనం లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది వివాహం మానుకొని సన్యాసం పుచ్చుకొని కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రోజుకు గంటల తరబడి సాధన కొనసాగిస్తున్నప్పటికీ ఆ మార్గంలో పరిణతి చెందకపోగా అంతిమంగా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారంటే ఆ మార్గంలో అందించేటటువంటి విధానంలో ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నట్లే కదా. మనం వాటిని గురించి లోతుగా విచారణ చేయాలి. ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందువలన? ఋషుల యొక్క అంతర్వాణి నుండి అది బహిర్గతమైంది. ఋషి అంటే ఎవరు? పరిపూర్ణుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. పరిపూర్ణుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. ఋషికి గతాన్ని గురించి తెలుసు, వర్తమానాన్ని గురించి తెలుసు, భవిష్యత్తుని గురించి కూడా తెలుసు. విశ్వ కదలికలను గురించి తెలుసు, ప్రకృతి సూత్రాలను గురించి కూడా తెలుసు. ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తూ ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని దర్శించగలిగినటువంటి వ్యక్తే ఋషి అంటే.
అటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి ప్రపంచానికి అత్యంత విలువైన మార్గదర్శకమైనటువంటి వేద విజ్ఞానం వెలుగులోకి వచ్చింది. వేదం అంటే ఏమిటి? వేదం అంటే సత్యం, వేదం అంటే బ్రహ్మం, వేదం అంటే ఆత్మ, వేదం అంటే శుద్ధ చైతన్యం, వేదం అంటే భగవంతుడు. భగవంతుడు ఎంతవరకు వ్యాపించి ఉంటాడో వేదం కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. విశ్వానికి ఆది కానీ అంతం కానీ ఉండవు కదా. వేదమే విశ్వం అయినప్పుడు, వేదమే సత్యమైనప్పుడు, వేదమే భగవంతుడైనప్పుడు, వేదమే బ్రహ్మమైనప్పుడు, వేదమే ఆత్మ అయినప్పుడు వేదానికి కూడా ఆది అంతం ఉండవు కదా. మరి వేదం ఎప్పుడు మొదలైంది? వేదం ఎప్పుడు మొదలైంది అనే దాని గురించి ఎవరు కూడా నిరూపించలేరు. వేదానికి ఆది లేదు, అంతం కూడా లేదు. ఆది అంతం రెండూ లేవు కాబట్టి వేదాల యొక్క సారాంశాన్ని వేదాంతం అన్నారు. అంతం లేదు కాబట్టి దాన్ని వేదాంతం అన్నారు. ఇటువంటి వేదాంతం క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు భారతదేశంలో బహిర్గతమైందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఋషుల యొక్క ఔన్నత్యం ఏమిటో, విశిష్టత ఏమిటో, పవిత్రత ఏమిటో జాగ్రత్తగా అవగాహన గావించుకోండి. అయితే ఆ వేదం ఎలా వెలుగులోకి వచ్చింది? వాళ్ళు ఏ విధంగా ఆ స్థితికి చేరగలిగారు? దాని గురించి మనం తెలుసుకోవాలి. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు భాష లేదు, బట్టలు లేవు, నిప్పు లేదు, వంట లేదు, కుటుంబ వ్యవస్థ కూడా బలోపేతం కాలేదు. మనుషులంతా ఆటవికంగా ఉన్నారు, అనాగరికంగా ఉన్నారు, జంతు ప్రవృత్తితో ఉన్నారు. వాళ్ళు ప్రకృతిలో ఒక భాగంగా జంతువు మాదిరిగానే ఇతర జంతువులతో కలిసి జీవించారు తప్ప మేము ప్రత్యేకం, ప్రాముఖ్యం అనేటటువంటి భావన వాళ్ళకి లేదు. అసలు భాషే లేదు కదా. ప్రపంచం మొత్తంలో భాష అనేది బహిర్గతమైంది ఒక్క భారతావనిలోనే. ఆ భాష కూడా సంస్కృత భాష. సంస్కృతం అంటే మనిషిని సంస్కరించేది, సంస్కారాలను కరిగించేది, ఉత్తమమైనటువంటి సంస్కృతిని పెంచేది. ప్రపంచ దేశాలన్నింటిలో ఇవాళ వేల కొలది భాషలు ఉన్నాయి, కానీ అన్ని భాషలకు తల్లి భాష ఏమిటంటే సంస్కృత భాష. ఇట్ ఈస్ ద డివైన్ లాంగ్వేజ్. మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి పవిత్రమైనటువంటి భాషే సంస్కృత భాష. అటువంటి సంస్కృత భాష వెలిసినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం. అటువంటి సంస్కృత భాష ఆధ్యాత్మిక మార్గం ద్వారానే వెలుగులోకి వచ్చింది. అందువల్ల క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో జరిగినటువంటి ఈ పరిశోధన, ప్రయోగం, ఈ విధానం అనేది ఎంత ఔన్నత్యమైనదో, విశిష్టమైనదో, పవిత్రమైనదో ఒక్కసారి అంచనా వేయండి. ఇప్పటికి 8000 సంవత్సరాల క్రితం మానవులంతా ఆటవికంగా ఉన్నప్పుడు మనిషి యొక్క శరీరం కరిగిపోయి ఆత్మస్థితి నుండి ఆత్మ దృష్టి ద్వారా కనిపించే స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అదంతా భగవంతుని యొక్క ప్రతిరూపం అనేటటువంటి భావనతో వాళ్ళు ప్రపంచాన్ని వర్ణించారు. ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను బహిర్గతం చేశారు. అందుకే వేదాస్ హ్యావ్ నో బిగినింగ్ అండ్ దే హ్యావ్ నో ఎండింగ్. వేదాలకు ఆది అంతం ఉండబట్ట. దే ఆర్ ద accumulated treasure of the spiritual laws discovered by different persons at different times. వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు వ్యక్తుల ద్వారా
ఆధ్యాత్మిక సూత్రాలు, విశ్వానికి సంబంధించినటువంటి లోతైనటువంటి అంశాలు బహిర్గతంగా ఉంచబడ్డాయి. ద డిస్కవరర్స్ ఆఫ్ దోస్ లాస్ ఆర్ నోన్ యాజ్ సీర్స్. ఆ ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను కనుగొన్నటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తులే ఋషులు. వీ మస్ట్ ఆనర్ దెమ్ యాజ్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. మనం వాళ్ళని స్వచ్ఛమైనటువంటి వ్యక్తులుగా గౌరవించాలి, పూజించాలి, ఆరాధించాలి. అయితే ఆధ్యాత్మిక మార్గం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎవరైనా తర్ఫీదునిచ్చారా? ఎవరైనా బోధించారా? ఎవరైనా వ్యక్తులకు శిక్షణనిచ్చారా? అవేమి లేవే. ఆనాడు పరిసరాలు పవిత్రంగా ఉన్నాయి కాబట్టి, అంతరంగం నిష్కల్మషంగా, నిష్కపటంగా ఉంది కాబట్టి, తెల్లగాయత మాదిరిగా ఉంది కాబట్టి, ఆధ్యాత్మికత అనేది సునాయాసంగా అనుభవంలోకి వచ్చింది. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. పరిసరాలు పవిత్రంగా ఉన్నప్పుడు మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు సమూలంగా దగ్ధమైపోతాయి. పరిసరాలు కలుషితంగా ఉన్నప్పుడు, అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు లేకపోయినప్పటికీ, పరిసరాల్లో ఉన్నటువంటి చెడు ఆలోచన బీజాల వల్ల ఆ సమాచారం తమ ప్రమేయం లేకుండానే లోపలికి ప్రవేశిస్తుంది. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు మనుషులంతా కూడా ఆటవికంగా జీవించారు, ప్రకృతిలో కలిసిపోయారు, ప్రకృతిలో మమేకమయ్యారు. నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి భావంతో జీవితాన్ని కొనసాగించారు. ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానం కొనసాగుతుందో, మనిషి తప్పనిసరిగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు ఆత్మస్థితి నుండి ప్రపంచాన్ని వర్ణించారు. ఆ తర్వాత కాలగమనంలో అనుభవాన్ని పొందేటటువంటి వాళ్ళు తగ్గిపోయారు. కేవలం బోధించేటటువంటి వాళ్ళు పెరుగుతూ వచ్చారు. అదంతా సిద్ధాంతానికి పరిమితం అవుతుంది. అనుభవం తగ్గిపోతుంది. కాబట్టి వేదవ్యాస మహర్షి వేదాలకు సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ, శ్లోకాలన్నింటినీ క్రోడీకరించి సంకలనం చేసి సంస్కృత భాష అనేటటువంటి లిపిని సృష్టించి ఆ సమాచారం మొత్తాన్ని భద్రపరిచారు. ఇక్కడ వేదాలన్నీ కూడా ఎక్కడి నుంచి బహిర్గతమయ్యాయి అంటే వ్యక్తి నుండి కాదు, ఆత్మస్థితి నుండి బహిర్గతమయ్యాయి. అవి ఏ వ్యక్తికి సంబంధించినవి కానే కాదు, స్థితికి సంబంధించినవి. అందుకే స్థితికి సంబంధించినవి కాబట్టే వేదాలకు ఎటువంటి రచయిత లేడు. మరి వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? క్రోడీకరించాడు, సంకలనం చేశాడు, కేవలం కంపోజ్ చేశాడంతే. అవి స్థితి నుండి బహిర్గతమయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుని స్థితి నుండి, భగవంతుని భాషలో భగవంతుని గురించి భగవంతుడే భగవంతునికి తెలియజేశాడు. ఇంతకంటే చెప్పేదేం లేదు. చెప్పే వ్యక్తి ఎవరు? భగవంతుడే. వినే వ్యక్తి ఎవరు? భగవంతుడే. ఉత్పన్నమయ్యే శబ్దాలు ఏమిటి? భగవంతుడే. ఎవరిని గురించి? అదంతా భగవంతుని గురించి. ఏ స్థితి నుండి బహిర్గతమయ్యాయి? భగవంతుని స్థితి నుండి. భగవంతుని స్థితి నుండి భగవంతుని భాషలో భగవంతుని గురించి భగవంతుడే భగవంతుడికి తెలియజేశాడు. ఇది సామాన్యమైనటువంటి కాన్సెప్ట్ కాదు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు పరిసరాలు పవిత్రంగా ఉండటం వల్ల
అంతరంగంలో ఉన్నటువంటి కొద్దిపాటి సంస్కారాలు సమూలంగా కరిగిపోవటం వల్ల, దగ్ధం గావించబడటం వల్ల శరీరం మొత్తం కరిగిపోయి నేను ఏమీ కాను అనే భావన కలిగి అది విశ్వ శరీరంగా మారి ఆత్మస్థితికి చేరినటువంటి వ్యక్తులు ఆత్మదృష్టి నుండి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి సంస్కృత భాషలో ఆ వేద విజ్ఞానాన్ని బహిర్గతం గావించడం జరిగింది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే పరిసరాల వలన సాధ్యమైంది. ప్రకృతి సుభిక్షంగా ఉండటం వల్ల సాధ్యమైంది. జనాభా తక్కువగా ఉండటం వల్ల సాధ్యమైంది. వనరులు పుష్కలంగా ఉండటం వల్ల సాధ్యమైంది. అసలు మనుషులకి సమస్యలు అనేవి లేకపోవటం వల్లనే అది సాధ్యమైంది. వాళ్ళు ఆత్మస్థితి నుండి వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేశారు. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఆత్మస్థితికి వెళ్ళటం కోసం మనుషులంతా సాధన చేస్తున్నారు. ఆత్మస్థితి నుండి బహిర్గతం గావించింది ఎలా ఉంటుంది? ఆత్మస్థితికి చేరటం కోసం సాధన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు సాధన చేయలేదు కదా. పరిసరాలు పవిత్రంగా ఉన్నప్పుడు ఇంకా సాధనతో పనేంటి? లోపల ఒకవేళ యాక్షన్ ఉన్నప్పటికీ రియాక్షన్ జరగటానికి పరిసరాల్లో అటువంటి వాతావరణం లేదు కదా. అందువల్ల ఏం జరిగింది? వాళ్ళకి తెలియకుండా సునాయాసంగా, యాదృచ్ఛికంగా, ఆటోమేటిక్గా ఆ విజ్ఞానం బహిర్గతమైంది. ప్రస్తుతం ఏం జరుగుతుంది? కఠోరంగా సాధన చేస్తున్నారు, తరబేదులు పొందుతున్నారు, మంత్రోపదేశాలు అంటున్నారు. మనుషులు క్రమం తప్పకుండా సాధన చేయిస్తున్నప్పటికీ ఆత్మస్థితిని అందుకోలేకపోతున్నారు. ఆత్మస్థితికి వెళ్ళటం కోసం ఎవరైనా సరే సాధన చేసేటట్లయితే అది ఆరోహణ క్రమం అవుతుంది. ఆత్మస్థితి నుండి వేద విజ్ఞానాన్ని బహిర్గతం గావించినటువంటి విధానాన్ని అవరోహణ క్రమం అవుతుంది. ఇదేమో కింద నుండి పైకి పోవటం, అదేమో పైనుండి క్రిందకి రావటం. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. క్రింద నుండి పైకి పోవటం సులభమా? పైనుండి క్రిందకి రావటం సులభమా? పైనుండి క్రిందకి రావటం చాలా సులభం. క్రింద నుండి పైకి వెళ్ళటం చాలా కష్టం. నీళ్లు పైనుండి క్రిందకి వేగంగా ప్రవహిస్తాయి. కానీ కింద నుండి పైకి పోవాలంటే తప్పనిసరిగా మోటార్ కావాలి, జెట్ పంపు కావాలి. ఒక వ్యక్తి క్రింద నుండి పైకి పోతున్నప్పుడు అతని ప్రయాణం మధ్యలోనే ఆగిపోవచ్చు. కానీ ఏ వ్యక్తి అయినా పైనుండి క్రిందకు వస్తున్నప్పుడు అతను అతివేగంగా క్రిందకు రాగలుగుతాడు. ఇవాళ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి మనుషులు ప్రయాణం మొదలు పెడుతున్నారు, కానీ గమ్యాన్ని చేరలేకపోతున్నారు. పైగా ఈ గమ్యాన్ని చేరేటటువంటి విధానంలో అశాస్త్రీయమైనటువంటి అంశాలను గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది సూర్య నమస్కారాలు అంటున్నారు, కొంతమంది మంత్రోపదేశాలు అంటున్నారు, కొంతమంది సాధన అంటున్నారు. అనేక మంది అనేక రకాల విధానాలను ప్రపంచానికి అందిస్తూ ప్రపంచం మీద, ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్ని ప్రయోగాలు చేస్తున్నప్పటికీ మనుషులు ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? ఆ ప్రయోగాలన్నీ కూడా అవాస్తవాలు, అశాస్త్రీయమైనటువంటి విధానాలు. అందుకే
ఆధ్యాత్మిక చరిత్రలో అప్పుడప్పుడు అనేక మంది ఉద్భవిస్తున్నారు. వాళ్ళు అలా ఉద్భవించడానికి మూల కారణం పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమంది మహానుభావులు ఉద్భవించి ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం తమ వంతు కృషి చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నంత వరకే ప్రపంచంలో ఎంతో కొంత మేరకు మార్పు వస్తుంది, ప్రభావితం అవుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి మామూలు స్థితి ఏర్పడుతుంది. అందుకే భగవద్గీతలో కూడా చెప్పారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. అధర్మం తారాస్థాయికి చేరినప్పుడు, ధర్మం అడ్డుగంటినప్పుడు భగవంతుడే స్వయంగా అవతరిస్తాడనేటటువంటి భావనతో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ను గురించి ప్రపంచానికి తెలియజేయటం జరిగింది. మరి చాలామంది భగవంతుడి యొక్క అంశతో జన్మించారు కదా, మరి ప్రపంచాన్ని ఎందుకు మార్చలేకపోయారు? అందుకు మూల కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? బాధ్యత ఎవరిది? పరిసరాలు కలుషితంగా ఉన్నప్పుడు అంతరంగంలోనికి ఆ కలుషితమైన సమాచారం ప్రవేశిస్తుంది. ఆ సమాచారం ఎప్పుడైతే లోపలికి ప్రవేశించిందో మనిషి దృష్టి మారిపోతుంది. అతను భౌతిక దృష్టికి వస్తాడు. సూక్ష్మ దృష్టి పోతుంది, సమదృష్టి పోతుంది, దివ్య దృష్టి పోతుంది, ఆత్మ దృష్టి పోతుంది, భౌతిక దృష్టికి వస్తాడు. మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది కదా. మన అంతరంగంలో ఏముందో అదే కనిపిస్తుంది కదా. అంతరంగంలో ఒకటి ఉంటే బయట మరొకటి కనిపించదు కదా. మనం సరిచేయవలసింది దేన్ని? అంతరంగాన్ని సరి చేసుకోవాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు కదా. ప్రచారం ముమ్మరంగా జరుగుతుందంటే ఆచరణ తక్కువగా ఉన్నట్లే కదా. ప్రస్తుతం విపరీతంగా ప్రచారం జరుగుతుంది, కానీ ఆచరణ మాత్రం తగ్గిపోతుంది. ఎందువలన? అపరిపక్వ విధానాలను, అశాస్త్రీయ విధానాలను ప్రపంచం మీద, ప్రజల మీద బలవంతంగా ప్రయోగిస్తున్నారు. అసలు సాధన అనేటటువంటి పదమే చాలా ప్రమాదకరమైంది. నేను సాధన చేస్తున్నాను అనే భావన ఉందంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే, సాధించవలసింది ఏదో ఉన్నట్లే. సాధించింది ఉంది అన్నా, సాధించలేకపోయింది ఉంది అన్నా, సాధించాలి అనే భావన ఉందన్నా, ఇదంతా ఏమిటి? అసంతృప్తికి చిహ్నం. కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుంది? అశాస్త్రీయ విధానాల వలన ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు పరిణతి చెందలేకపోగా ఇంకా బలహీనపడుతున్నారు. అసలు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించకుండా సంతృప్తిగా సంసార జీవితం చేస్తూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వాళ్ళే ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా ఉంటున్నారు కదా. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి వీళ్ళు సాధించేది ఏమిటి? పైగా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక అహంకారం ఉంటుంది. ఎంత వద్దనుకున్న అహంకారం అనేటటువంటి మాయ మన ప్రక్కనే ఉండి మనల్ని పరిమితం చేస్తుంది. నాకంతా తెలుసు అనే భావన లోపల పడిందంటే అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాళ్ళంతా కూడా మేము ప్రత్యేకం, ప్రాముఖ్యం అనేటటువంటి భావనతోటి మిగతా వాళ్ళకంటే మేము ఉన్నతంగా ఉన్నామనేటటువంటి ఆలోచనతోటి తమ చుట్టూ పరిధులు నిర్మించుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రత్యేక తరహా జీవన విధానంగా చిత్రీకరించి వాళ్ళు జైలు జీవితాన్ని అనుభవిస్తూ మిగతా వాళ్ళకు కూడా జైలు జీవితాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఇంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి లేదు.
లక్షలాది మంది ప్రవేశిస్తున్నప్పటికీ కొద్ది మంది కూడా పరిణతి చెందలేకపోతున్నారంటే తప్పనిసరిగా అందించేటటువంటి విధానంలో కానీ అందుకునేటటువంటి విధానంలో కానీ లోపాలు ఉన్నట్లే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏమిటి లోపం? ఎక్కడ లోపం? అందుకు మూల కారణం ఏంటి? బాధ్యత ఎవరిది? దీని గురించి తెలుసుకోవాలి. అసలు భగవంతుడంటే ఎవరు? ఒకసారి ఉపనిషత్తుల సారాంశాన్ని పరిశీలించండి. భగవంతుడంటే నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వవ్యాపితుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. ఈ పదాల యొక్క సారాంశం ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. భగవంతుని వ్యక్తిగా భావించే విధంగా ఈ సారాంశం ఉంది. కాబట్టి ఆత్మ, బ్రహ్మం, శుద్ధ చైతన్యం, ఈ పదాలు ఎలా ఉన్నాయి? భగవంతుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, విశ్వవ్యాపితుడు, ఈ మాటలు ఎలా ఉన్నాయి? అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు ప్రవేశించినా సరే భగవంతుణ్ణి ఒక వ్యక్తిగా భావిస్తున్నారు, ఒక రూపంగా భావిస్తున్నారు, ఒక ఆకారంగా భావిస్తున్నారు. వ్యక్తులతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నారు, వ్యక్తి పూజలను పెంచుకుంటున్నారు, వ్యక్తుల పట్ల వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు. పూజారి ముఖ్యమా? దేవుడు ముఖ్యమా? పూజారి ఎందుకు? దేవుణ్ణి చూయించటం కోసం. మనం ఎవరిని చూడాలి? పూజారి చూపించేటటువంటి దేవుణ్ణి చూడాలి. కానీ మనం ఎవరిని చూస్తున్నాం? పూజారిని చూస్తున్నాం. పూజారి కాళ్ళకు మొక్కుతున్నాం తప్ప దేవుడికి నమస్కారం చేయటం లేదు. వాస్తవానికి దేవుడికి భగవంతుడికి కూడా వ్యత్యాసం ఉంది కదా. దేవుడికి ఒక రూపం ఉంది, ఆకారం ఉంది. కానీ భగవంతుడికి రూపం లేదు, ఆకారం లేదు, గుణం కూడా లేదు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. ఒకసారి ఆలోచించండి. ఆకారమే లేనటువంటి భగవంతుడికి ఆకారాన్ని ఆపాదించడం ద్వారా ఆకారంలో ఇరుక్కుపోతున్నాం కదా. దేవుడు అంటే భగవంతుని స్థితిలో జీవించేవాడే దేవుడు. అంతరంగం సమూలంగా ఖాళీ అతడే దేవుడు అవుతాడు, అతడే అవతార పురుషుడు అవుతాడు. కాబట్టి అవతార పురుషుడు ఆత్మస్థితిలో జీవిస్తున్నప్పుడు అవతార పురుషుడి యొక్క అంతరంగంతో మన అంతరంగాన్ని అనుసంధానం చేసి అంతరంగాన్ని స్పృశించేటట్లయితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మనం ఆత్మస్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి అవతార పురుషుడి యొక్క భౌతిక శరీరం ముఖ్యమా? అంతరంగం ముఖ్యమా? దేవుడి యొక్క రూపం ముఖ్యమా? దేవుడి యొక్క అంతరంగ స్థితి ముఖ్యమా? ప్రస్తుతం ఏం జరుగుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలియజేసేవాళ్ళు లేరు, తెలుసుకోవాలని తప్పించేవాళ్ళు కూడా లేరు. అందువల్ల మనుషులంతా ఏమవుతున్నారంటే నీటి నుండి బయటపడ్డ చేపల మాదిరిగా ఉన్నారు. నీకంటే మరొక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగితే నీలో ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది కదా, ఆత్మీయత భావం పెరుగుతుంది కదా. నేను శిష్యుడను అనే భావన ఉందనుకోండి, నీకంటే గురువు ఉన్నతంగా ఉన్నాడనే భావన కలుగుతుంది కదా. కాబట్టి శిష్యుడు అనేది నువ్వు ఏర్పరచుకున్నటువంటి తాత్కాలికమైనటువంటి ఉపాధి. కానీ నీ అసలు స్వరూపం ఏమిటి? భగవంతుడే. ఆ భగవంతుడి స్థితిని అందుకోలేకపోవడానికి మూల కారణం ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తి పూజలు పెరగటం, బంధాలు ఏర్పడటం, మనుషులంతా బానిసత్వంతో జీవించటం,
అంతరంగంలో రూపనామాలను సృష్టించుకోవటం, ఖాళీ చేయాల్సినటువంటి అంతరంగాన్ని ఎందుకు రూపనామాలతో నింపుకుంటున్నారు? ఈ ఒక్క విషయాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా భగవంతునికి ప్రతిరూపమే కదా. భగవంతుడి స్థితికి చేరటం ముఖ్యమే తప్ప మనకు భగవంతుడు ముఖ్యం కాదు. ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాల గురించి శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన కలుగుతుందో ఆ వ్యక్తి భగవంతుని గురించి ఆలోచించడు, భగవంతుడి యొక్క స్థితిని గురించి ఆలోచిస్తాడు. అవతార పురుషుని గురించి ఆలోచించడు, అవతార పురుషుడి యొక్క స్థితిని గురించి ఆలోచిస్తాడు. గురువుని గురించి ఆలోచించడు, గురువు యొక్క స్థితిని గురించి ఆలోచిస్తాడు. దేవుని గురించి ఆలోచించడు, దేవుడి యొక్క స్థితిని గురించి ఆలోచిస్తాడు. వేదాలు మొత్తం ఎక్కడ నుండి బహిర్గతమయ్యాయి? భగవంతుని స్థితి నుండి బహిర్గతమయ్యాయి. ఇప్పుడు మనుషులంతా ఏమవుతున్నారు? పూజారులను పట్టుకుంటున్నారు, రూపనామాలలో ఇరుక్కుపోతున్నారు, విగ్రహాలకే పరిమితం అవుతున్నారు, నామస్మరణ అంటున్నారు, మంత్రాలు అంటున్నారు, మాలలు అంటున్నారు, గుడులు అంటున్నారు, గోపురాలు అంటున్నారు, మతాలు అంటున్నారు. ఆ మతాధిపతులను ఆరాధిస్తూ కూర్చుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందకపోతే ఆ వ్యక్తికి పిచ్చి పుట్టుతుంది, మతి భ్రమిస్తుంది, అసంతృప్తి తీవ్రంగా ఉంటుంది. అసలు ఆ మార్గంలోకి ప్రవేశించకపోయినా పర్వాలేదు, నష్టమేం లేదే. ప్రవేశించి బలహీన పడటం అంటే అది ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. కాబట్టి ప్రస్తుతం ఏం జరుగుతుంది? మనుషులంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, బంధాలను పెంచుకుంటున్నారు, మోహాలను పెంచుకుంటున్నారు, పరిధులు నిర్మించుకుంటున్నారు, అహంకారాన్ని పెంచుకుంటున్నారు. అంతా తెలిసిందనేటటువంటి భావనతో ఆధిక్యత భావాన్ని పెంచుకుంటున్నారు. వీటన్నిటి వల్ల అంతరంగం ఇంకా కలుషితమవుతుంది, సంకుచితమవుతుంది తప్ప నేను ఏమీ కాను అనే భావన కలగడం లేదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ద్వంద్వాలకు అతీతమైంది, రాగద్వేషాలకు అతీతమైంది. అక్కడ వ్యక్తి ఉండడు. అసలు వ్యక్తి ఉన్నాడంటే పరిపూర్ణం కాదు. మనిషి అన్ని రకాల బంధాల నుంచి సమూలంగా విడుదల గావించబడితేనే అక్కడ స్థితికి అవకాశం ఉంటుంది. బంధాలు ఉన్నాయంటే స్థితి కలగదు కదా, స్థితిని అందుకోలేరు కదా, స్థితిని అనుభవంలోకి పొందలేరు కదా. ఇప్పుడు జరుగుతున్నది అది. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు, జనాభా విపరీతంగా పెరిగి ఉన్నప్పుడు, వనరుల కోసం విపరీతమైన పోటీ కొనసాగుతున్నప్పుడు, అందరూ భౌతికవాదపు మత్తులో జీవిస్తున్నప్పుడు, భౌతికవాదం లేకుండా మనిషి బ్రతకలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనం కఠోరంగా సాధన చేయటం ద్వారా అంతరంగం ఇంకా బలహీనపడుతుంది తప్ప బలోపేతమయ్యే అవకాశమే లేదు కదా. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు పరిసరాలు ఎలా ఉన్నాయి, ప్రకృతి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ పరిసరాలు ఎలా ఉన్నాయి, ప్రకృతి ఎలా ఉందో ప్రత్యక్షంగా గమనించండి. పరిసరాలు కలుషితంగా ఉన్నప్పుడు ఎంత నిరోధించినా చెడు వాసన బీజాలు అంతరంగంలోకి తప్పనిసరిగా ప్రవేశిస్తాయి కదా. చెడు వాసన బీజాలు లోపలికి ప్రవేశించాయంటే మనిషి తప్పనిసరిగా కలుషితం అవుతాడు కదా. పాత సంస్కారాలు కరిగిపోవటం లేదు, పరిసరాల నుండి చెడు వాసన బీజాలు లోపలికి వస్తున్నాయి. ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
ట్యాంకీలో నుండి నీళ్లు కారుతున్నాయి, కానీ ట్యాంకీ మాత్రం మరలా నిండుతూనే ఉంది. అందుకే మీరు గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే బలహీనంగా ఉంటాడు. బోధన పిచ్చి ఎక్కువగా ఉంటుంది, ఆచరణ తక్కువగా ఉంటుంది, అనుభవం తక్కువగా ఉంటుంది, పాండిత్యం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచానికి ప్రచారం చేయాలనేటటువంటి వ్యసనం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఏమవుతున్నారు, విపరీతమైన పోటీతత్వంలో కొనసాగుతున్నారు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గం అంతా విపరీతమైన కాంపిటీషన్గా తయారైంది, వ్యాపారాత్మకంగా తయారైంది. మనుషులంతా కూడా ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాల ఆధిక్యతను సంతరించుకున్న చోట అసలు ఆధ్యాత్మికత ఎందుకుంటుంది? ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా ప్రకృతి వనరులతో ముడిపడి ఉన్నాయి కదా. అటువంటి స్థితిలో మనిషి పవిత్రంగా ధర్మంగా జీవించే అవకాశం లేదు కదా. సత్యం ధర్మం రెండూ లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? గందరగోళంగా, అయోమయంగా, అస్తవ్యస్తంగా, సమస్యాత్మకంగా ఉంటుంది కదా. అందువల్ల ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది, కానీ పరిణతి చెందేవాళ్ళు మాత్రం లేనేలేరు. అవతార పురుషులు అని బహిరంగంగా ప్రకటించుకున్న వ్యక్తులు కూడా అంతిమంగా అతిహేయంగా జీవితాన్ని ముగించారు, కానీ ఒక వారసుని తయారు చేసుకోలేకపోయారు. ఒక్కసారి ఆలోచించండి, చనిపోయినటువంటి వ్యక్తులను కూడా బ్రతికించగలిగినటువంటి వాళ్ళు, అవతార పురుషులమని బహిరంగంగా ప్రకటించుకున్న వాళ్ళు ఒక్క వారసుని ఎందుకు తయారు చేసుకోలేకపోయారు? లక్షలాది మంది వాళ్ళ ద్వారా ప్రభావితమయ్యారు, కానీ వాళ్ళ అంతరంగాన్ని స్పృశించిన వాళ్ళు ఒక్కడ కూడా లేరు కదా. కాబట్టి ఇక్కడ టెక్నికల్ పాయింట్ని పట్టుకోండి, సాంకేతిక పరమైనటువంటి అంశాన్ని గురించి ఆలోచించండి. ఒక గురువుతోనో, స్వామీజీతోనో, బాబాతోనో దశాబ్దాల తరబడి విడరాని అనుబంధం ఏర్పరచుకుంటున్నప్పటికీ ఆధ్యాత్మిక పరిణతి కలగటం లేదంటే గురువే అవరోధం కదా, స్వామీజీ అవరోధం కదా, బాబాయే అవరోధం కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గమే ఆధ్యాత్మికతను అందుకోవటానికి అవరోధంగా మారుతుంది కదా. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళకంటే అమాయకులు బాగున్నారు. వాళ్ళకు మనశ్శాంతి ఉంది, ప్రశాంతత ఉంది, ఎంతో కొంత మేరకు సంతృప్తి ఉంది, ఆరోగ్యం ఉంది, సుదీర్ఘమైనటువంటి ఆయువు కూడా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దశాబ్దాల తరబడి కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించి ఒంటరి జీవితాన్ని కొనసాగించినప్పటికీ అంతిమంగా అతిహేయమైనటువంటి జీవితాన్ని కొనసాగించి భయంకరమైనటువంటి రుగ్మతలతో జీవితాన్ని ముగిస్తున్నారంటే ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడం ద్వారా ఆరోగ్యం సంక్రమిస్తుందన్న గ్యారంటీ ఏమిటి? ఆరోగ్యం సంక్రమించకపోగా ఉన్న ఆరోగ్యం పోయింది కదా. మన కళ్ళ ముందు ఎంతోమంది స్వామీజీలు మందులు మింగుతున్నారు కదా, రుగ్మతల పాలవుతున్నారు కదా. వాళ్ళు జబ్బులతో బాధపడుతుంటే ఆధ్యాత్మిక అనుభవం లేనట్లే కదా. ఈ విషయాన్ని గురించి ఎందుకు విశ్లేషించుకోలేకపోతున్నారు? ప్రచారం చేసే వాళ్ళే జబ్బులతో బాధపడుతుంటే జబ్బులు తొలగించుకోవటానికి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళకి రుగ్మతలు తొలగిపోతాయన్న గ్యారంటీ ఎవరిస్తారు? హామీ ఎవరిస్తారు? అనుభవించిన వ్యక్తి ఏ మాట మాట్లాడినా అది సత్యం అవుతుంది. అనుభవించకుండా బోధిస్తూ ఉంటే అది మాటల గారిడి అవుతుంది, అంతరాత్మకు విరుద్ధమైనటువంటి జీవన విధానం అవుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి గురూజీ? సమస్య ఉందంటే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. సమస్య పరిష్కారం రెండు వేరు కాదు.
అవి ఒకదానితో మడగొట్టి విడరాని అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటిని అన్యోన్యాశ్రయాలంటారు. సమస్యలోనే పరిష్కారం ఉంది. పరిష్కారం సమస్య రెండు వేరు కానే కాదు. సమస్య ఉత్పన్నమవుతున్నప్పుడు అందుకు తగినటువంటి పరిష్కారం కూడా బహిర్గతమవుతుంది. పరిష్కరించబడినటువంటి సమస్య లేదు, సమాధానం లేనటువంటి ప్రశ్న ఉండదు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో సమస్యను పరిష్కరించుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందినటువంటి సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. అనుభవం వేరు, పాండిత్యం వేరు. ఇవాళ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు లేకపోవటం వల్లనే సత్యం మరుగున పడుతుంది. సత్యం మరుగున పడుతుందంటే సత్య దర్శనం కావటం లేదు కదా. కాబట్టి ఆధ్యాత్మికత ఎక్కడ దెబ్బతిన్నది? సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి, సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి, భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనవుతున్నారు. ఆర్థిక బాధలతో ప్రతి వ్యక్తి విలవిల్లాడిపోతున్నాడు. అటువంటి వ్యక్తులంతా కూడా అమాయకంగా ఉండి గురుడిగా నమ్ముతూ గురువులు చెప్పినటువంటి విషయాలని పాటిస్తూ వాళ్ళ యొక్క అంతరంగాన్ని స్పృశించకుండా, వాళ్ళని గురించి విశ్లేషించుకోకుండా బలవంతంగా గురుడిగా సాధన చేస్తున్నారు. ఎప్పుడైతే సాధన కఠోరంగా ఉంటుందో సత్ఫలితం వచ్చే ప్రసక్తి లేదు, దుష్ఫలితం వస్తుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి ఏ వ్యక్తి అయినా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది, లోపల శక్తి, ప్రాణశక్తి తగ్గుతుంది. సంసార జీవితానికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. అంతరంగంలో ఒక రూపాన్నో నామాన్నో ప్రతిష్ఠించుకొని దాని గురించి పదే పదే వల్లి వేస్తూ ఉంటారు, నామస్మరణ చేస్తూ ఉంటారు, మననం చేసుకుంటూ ఉంటారు. అంతరంగంలో వేరే రూపం కానీ ఆకారం కానీ వ్యక్తి కానీ ఉన్నారంటే అది బంధమే కదా. ఈ ప్రపంచం మొత్తంలో ఎవరితోనో ఎటువంటి భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. భౌతిక సంబంధాన్ని వాంఛించే వాళ్ళంతా ఆధ్యాత్మికతలో పురోభివృద్ధి చెందకపోగా ఇంకా బలహీనపడతారు. ఇది 100% వాస్తవం. పైగా ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఉందనేటటువంటి భావంతో పరుగులు తీసే వాళ్ళంతా కూడా ఆ మార్గం పట్ల బంధాన్ని ఏర్పరచుకుంటారు, భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకుంటారు. అది కూడా వాస్తవం కాదు. అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండాలి. కానీ మనం మాత్రం ప్రాపంచిక విషయ వాంఛలకు లొంగకూడదు. ఇప్పుడు అందరూ ఏమవుతున్నారు? భౌతిక ప్రపంచం నుండి తప్పించుకుంటున్నారు, భౌతిక ప్రపంచం అంటే భయపడుతున్నారు, భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు, భౌతిక ప్రపంచాన్ని తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఒక దానిని వ్యతిరేకిస్తూ మరొక దాన్ని అందుకోవటం కోసం ఆరాటపడటం అంటే అక్కడ రాగద్వేషాలు ఉన్నట్లే కదా. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉందంటే రాగం ఉంటుంది. రాగద్వేషాలు రెండు ఉన్నాయంటే అక్కడ ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు కదా. కాబట్టి వ్యక్తులు ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికవేత్తలే శిష్యులకు శాపంగా మారుతున్నారు. శిష్యుల్ని వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు, ఆధ్యాత్మికతను సొమ్ము చేసుకుంటున్నారు.
ఆ విధంగా అశాస్త్రీయ విధానాలను బలవంతంగా శిష్యుల మీద ప్రయోగించడం వల్ల వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక పిచ్చిలో పడిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధపడుతున్నారు తప్ప గురువును వదులుకోలేకపోతున్నారు. ఇంతకు మించిన పిచ్చి మరొకటి ఏముంటుంది? ఆధ్యాత్మికత అవసరమే కానీ వ్యసనం కాకూడదు కదా. ఈ ప్రపంచంలో భౌతిక సంబంధం భార్యాభర్తల మధ్య ఉంటుంది, ఇంకెవరితోనూ ఉండదు. భార్యతోటి భర్తతోటి భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోవటం అవసరం. ఎందుకు? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం. ఇంకెవరితోనూ ఎటువంటి భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. వ్యక్తి ముఖ్యం కానే కాదు, ఆ వ్యక్తి యొక్క అంతరంగ స్థితి చాలా ముఖ్యం. మనుషులంతా ఏమవుతున్నారు? వ్యక్తిని పూజిస్తున్నారు, అంతరంగ స్థితిని గురించి ఆలోచించడం లేదు. గురువులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ అవసరం కోసం, సంస్థల విస్తరణ కోసం సాధకుల్ని, అమాయకుల్ని పావులుగా వాడుకుంటున్నారు. గురువులు వ్యాపారాత్మకంగా ఉంటే ఈ ప్రపంచాన్ని ఎవరు రక్షిస్తారు? తాము అందిస్తున్నటువంటి విధానం పరిపూర్ణం కాదని తెలిసినప్పటికీ ప్రచారం చేస్తున్నారంటే శిష్యుల్ని గురువులు వాడుకోవటం కోసమే ఆ విధానాలను అనుసరిస్తున్నారు కదా. అందువల్ల ఇవాళ ఆధ్యాత్మికత అనేది భారతదేశానికి శాపంగా మారింది. ఎంత దురదృష్టం అంటే భారతదేశాన్ని ఉద్ధరించలేక సతమతమయ్యే వాళ్ళంతా కూడా ఇతర దేశాలకు పరుగు పెడుతున్నారు. భారతదేశాన్ని ఉద్ధరించలేని వాళ్ళు ఇతర దేశాలను ఏం ఉద్ధరిస్తారు? అంటే మన దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడలేక ఇతర దేశాలకు వెళ్ళి ధర్మాన్ని కాపాడుతామంటే అది ఎంతవరకు సబబు అవుతుంది? మన దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయంటే అందుకు మూల కారణం ఆధ్యాత్మికత అశాస్త్రీయంగా ఉండటమే కదా. వ్యక్తులు ప్రభావితం అవుతున్నారు, అది కేవలం తాత్కాలికమే, కానీ మూల నిర్మాణం మాత్రం మారటం లేదు. మూల నిర్మాణం మారటం లేదంటే అందించే విధానంలో లోపం ఉంది, అందుకునేటటువంటి వ్యక్తిలో అపరిపక్వత ఉంది. ఎవరైనా తెల్లగాయత మాదిరిగా ఆ మార్గంలోకి ప్రవేశిస్తారు, అవసరం కొద్దీ ప్రవేశిస్తారు, సమస్యల పరిష్కారం కోసం ప్రవేశిస్తారు, జబ్బుల నుంచి బయటపడటం కోసం ప్రవేశిస్తారు, మనశ్శాంతి కోసం ప్రవేశిస్తారు, అసంతృప్తిని తొలగించుకోవటం కోసం ప్రవేశిస్తారు. అటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళే ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు పెడుతున్నారు. అక్కడ తాత్కాలికంగా అనుభూతిని పొందుతారు, కొత్త ప్రపంచంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. కానీ అనుభూతి కూడా ప్రమాదకరమైనటువంటి బంధమే కదా. కాబట్టి నెగిటివ్ని తొలగించుకోవటం కోసం, పాజిటివ్ కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ పాజిటివ్ కూడా బంధం అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించలేకపోతున్నారు కదా. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి వాళ్ళ తెలియజేసేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్లనే ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా కలుషితంగా, వ్యాపారాత్మకంగా, అశాస్త్రీయంగా, అస్తవ్యస్తంగా, మూఢనమ్మకాల్లో పూర్తిగా ఇరుక్కొని పోయి ఆ మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు బాడీ పొటెన్షియాలిటీని కోల్పోయి సంసార జీవితానికి పనికిరాక తీవ్రంగా నష్టపోతున్నారు. కొంతమంది సంసారమే వద్దంటున్నారు, కొంతమంది విచ్చబడి శృంగారమే అవసరం అంటున్నారు. ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. అసలు ఆధ్యాత్మికతలో కీలకమైన అంశం ఏంటి? మాతృదేవోభవ. తల్లిని దేవతలాగా పూజించాలట. అలా పూజించాలంటే ఆ తల్లిలో ఎంత పవిత్రత ఉండాలి. కాబట్టి శీల సంపద ఉన్నప్పుడు, పవిత్రత ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు, సత్యవంతమైన జీవన విధానం ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా సాధన ఎందుకు? జీవనశైలి మారకుండా
కఠోరంగా సాధన చేస్తే అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. అందువల్ల జీవన శైలిని మార్చుకోవాలి. ఆ జీవన శైలిని మార్చేటటువంటి గురువు కావాలి. గురువు తాను ఆచరించాలి, అనుభవాన్ని పొందాలి, అనుభవాన్ని ప్రత్యక్షంగా పారదర్శకంగా చూపించాలి. తనలో మార్పు రాకుండా ప్రపంచాన్ని మారుస్తానంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంటుంది? అంతకు మించినటువంటి బలహీనత మరొకటి ఏముంటుంది? అనుభవించిన వ్యక్తి తప్పనిసరిగా సత్యాన్ని ప్రత్యక్షంగా చూపించగలుగుతాడు, దర్శింపజేయగలుగుతాడు. అనుభవమైనటువంటి వ్యక్తి మాటల గారడితో అవతల వ్యక్తిని పంపి పెడతాడు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గమే అవరోధం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులే అవరోధం. ఆధ్యాత్మికత అంటే భగవంతుని మాదిరిగా జీవించాలి. ఏమిటి భగవంతుని ప్రత్యేకత? భగవంతుడు అందరికీ ఆధారాన్ని ఇస్తాడు, కానీ తనకు ఎటువంటి ఆధారం ఉండదు. ఆధారం లేకుండా అందరికీ అన్నింటికీ ఆధారాన్ని కల్పించేటటువంటి వ్యక్తి భగవంతుడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వ్యక్తులు కూడా ఆధారాన్ని ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఆధారపడకూడదు. అందించే విధంగా ఉండాలి తప్ప అర్థించకూడదు. అర్థించేటటువంటి గురువులు ఎంత చీప్గా ఉంటారో మీరు ఆలోచించండి. అందుకే వాళ్ళ ఆధ్యాత్మిక మార్గమే భారతదేశానికి శాపంగా మారింది. గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, మాలలు, దీక్షలు, శిక్షణ తరగతులు, మంత్రోపదేశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ మనుషులలో నైతిక విలువలు పెరగటం లేదు కదా. ధర్మాన్ని గురించి బోధిస్తున్నారు కానీ ధర్మాన్ని ఆచరించలేకపోతున్నారు కదా. సత్యము ధర్మం రెండు ఉన్నప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా. అవి రెండు లేకుండా ఎంత గొంతు చించుకున్నా ఎటువంటి ప్రయోజనం లేదు కదా. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి తీవ్రమైనటువంటి అవరోధం అవుతుంది. ఆధ్యాత్మికవేత్తలే సాధకుల్ని బంధించి వేస్తున్నారు, బలహీనపరుస్తున్నారు. భారతదేశంలో ఆధ్యాత్మికత పేరుతో అందరూ కూడా బానిసలుగా తయారవుతున్నారు. సాధన అనేది సునాయాసంగా జరిగిపోవాలి తప్ప ప్రత్యేకంగా సాధన కోసం కూర్చోవలసిన అవసరం లేదు కదా. ఇవాళ అందరూ కూడా సాధనల పేరుతో గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. కళ్ళు తెరిస్తే అంతా భగవంతుని మహిమ అనుకున్నప్పటికీ ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవలసిన అవసరం ఏముంటుంది? ఇటువంటి విషయాల గురించి అవగాహన లేకుండా కఠోరంగా సాధన చేయటం ద్వారా అంతరంగం ఇంకా కలుషితమవుతుంది. మనిషి కాఠిన్యంగా తయారవుతాడు. కాఠిన్యంగా తయారైనటువంటి వ్యక్తి జనవాహినికి దూరంగా ఉండి నేను ప్రత్యేకం, ప్రాముఖ్యం అనుకుంటాడు. నా మాదిరిగా మిగతా వాడు సాధన చేయలేరు అనుకుంటాడు. కొంతమంది ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యం వస్తుంది అంటున్నారు. కొంతమంది ఆసనాల ద్వారా ఆరోగ్యం అంటున్నారు. కొంతమంది ప్రాణాయామ ద్వారా ఆరోగ్యం అంటున్నారు. కొంతమంది సూర్య నమస్కారాల ద్వారా ఆరోగ్యం అంటున్నారు. కొంతమంది జిమ్ముల ద్వారా ఆరోగ్యం అంటున్నారు. కొంతమంది స్విమ్మింగ్ ద్వారా ఆరోగ్యం అంటున్నారు. కొంతమంది వాకింగ్ ద్వారా ఆరోగ్యం అంటున్నారు. అది ఎంత ఆత్మవంచన మీరు ఆలోచించండి. ఇవన్నీ ఫిజికల్ బాడీకి సంబంధించినవి కదా, మూలాధార చక్రానికి సంబంధించినవి కదా, భౌతిక శరీరానికి సంబంధించినవి కదా. అటువంటిప్పుడు ఇంకా ఆరోగ్యం అనేది మనసుకు సంబంధించింది కాదనే విషయాన్ని
తెలుసుకోలేకపోతున్నారు కదా. తాత్కాలికంగా ఉపశమనం రావచ్చు, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం మనసును ప్రక్షాళన చేయటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనసును ప్రక్షాళన చేయాలంటే మనిషి తప్పనిసరిగా ఆత్మ వైపుకు తన దృష్టిని కేంద్రీకరించాలి. ఆత్మ వైపుకు దృష్టిని కేంద్రీకరించాలంటే వ్యక్తుల యొక్క భౌతిక సంబంధాన్ని సమూలంగా వదులుకోవాలి. మోహబంధాల నుంచి బయటపడాలి. మోహక్షయమే మోక్షం అవుతుంది కదా. కాబట్టి మోహంతో ఉండి సాధన చేస్తే ఎట్లా? జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తికి సాధన ఒక ఆట అవుతుంది. జ్ఞానపరంగా పరిణతి చెందకుండా బలవంతంగా సాధన చేస్తూ ఉంటే అది పోరాటం అవుతుంది. ఇవాళ ఆధ్యాత్మిక సంస్థల మధ్య పోటీ విపరీతంగా ఉండటానికి మూల కారణం అక్కడ అశాస్త్రీయత ఉండటం, వ్యాపారాత్మక ధోరణి ఉండటం, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆధిక్యతను సంతరించుకోవటమే కదా. అందువల్ల మనం ఏం చేయాలి? సాంకేతికతను ఉపయోగించాలి, టెక్నాలజీని వాడాలి. ఆత్మస్థితికి వెళ్ళటం కోసం ఏవి అవరోధమో వాటి నుండి బయటపడాలి. మన మార్గం సులభతరం కావాలంటే ఒడిదుడుకుల్ని, ఎత్తుపల్లాలను, సుడిగుండాలను అధిగమించగలగాలి. అలా వివరించి చెప్పేటటువంటి గురువులు కూడా లేరు. అందుకే మార్గం అంతా కూడా రాళ్లబాట మాదిరిగా మారింది. విచక్షణను కోల్పోతున్నారు, విచారించుకోలేకపోతున్నారు, విశ్లేషించుకోలేకపోతున్నారు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్ముతున్నారు. ఎందుకంటే తమో గుణంలోనే వస్తున్నారు అక్కడికి. ప్రతి శిష్యుడు తమో గుణస్థుడే, ప్రతి శిష్యుడు రజోగుణస్థుడే. తమో గుణం రజోగుణం లేకుండా ఆధ్యాత్మిక మార్గానికి రావాల్సిన అవసరం లేదు కదా. తమో గుణస్థులు, రజోగుణస్థులే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ఆ మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఎంతో కొంతమేర గ్రహించగలుగుతున్నారు, కానీ జీవితానికి అన్వయించుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? అనుభవించి బోధించేటటువంటి సద్గురువులు లేకపోవటమే. సద్గురువు తన జీవితాన్నే సందేశంగా చూపిస్తాడు. అతనికి రహస్యం అనేది ఉండదు. ఉంటే అతడు సద్గురువు కానే కాదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఎవరికైతే శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉంటుందో, ఎవరైతే అనుభవంలోకి పొందగలుగుతారో వాళ్ళు తప్పనిసరిగా శిష్యుడికి న్యాయం చేయగలుగుతాడు. శిష్యుడికి న్యాయం జరగట్లేదంటే, శిష్యుడు బంధించబడుతున్నాడంటే, శిష్యుడు సంస్థలు ఇరుక్కొని పోతున్నాడంటే, శిష్యుడు భౌతిక పరమైనటువంటి బంధాల కోసం పరితపిస్తూ ఆరాటపడుతున్నాడంటే అందుకు మూల కారణం ఏంటి? గురువు అతన్ని భగవంతుని వైపుకు మళ్లించటలే, తనతోనే ఉండమంటున్నాడు. తనతోనే ఉండమంటున్నాడంటే గురువుకి స్వేచ్ఛ లేనట్లే కదా. గురువు ఆధారాన్ని అందించలేడు కదా. గురువు ఆధారంగా ఉన్నప్పుడే శిష్యుడిని ఆధారం వైపుకు మళ్లించగలుగుతాడు. భగవంతుని గురించినటువంటి అవగాహన ఉంటేనే శిష్యుడిని భగవంతుడి వైపుకు మళ్లించగలుగుతాడు. బంధాలలో ఉన్నటువంటి గురువు శిష్యుడికి స్వేచ్ఛను ఎలా ఇస్తాడు? కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానమే శరణ్యం. దాని గురించి తెలుసుకోవటానికే దశాబ్దాల తరబడి కాల వ్యవధి అవసరమవుతుంది. దాని గురించి తెలియజేసేటటువంటి వ్యక్తులే తప్పనిసరిగా ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవించగలిగినప్పుడే శిష్యుడికి న్యాయం చేయగలుగుతారు. అనుభవించినటువంటి వ్యక్తి ఎక్కువగా బోధించవలసిన అవసరం లేదు.
అనుభవమైనటువంటి వ్యక్తి అంత గొంతు దించుకున్నా అక్కడ సత్యం అనేది ఉండదు కదా. కాబట్టి ఆలోచించండి. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రపంచానికి వరం కానే కాదు. అది ఒక రకంగా ఆత్మస్థితికి చేరటానికి అవరోధమే. భగవంతుని గురించి అవగాహన గావించుకోవటానికి అది అడ్డుగోడే అవుతుంది. కాబట్టి మనం టెక్నాలజీ వాడాలి. పరిసరాల్లో కలుషితం ఉండటం అనేది మన సాధనకి అవరోధం కాకూడదు. అది మన సాధనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. చెడు అనేది ఎక్కడా లేదు. ఉన్నదంతా భగవంతుని మయమే. చెడుని వ్యతిరేకిస్తూ ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. అంతా అదే అయినప్పుడు, రెండవది లేనప్పుడు దేనికోసం పరుగులు పెడుతున్నావు? ఎందుకు కఠోరంగా సాధన చేస్తున్నావు? అది ఎంత ప్రమాదకరం ఆలోచించావా? కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మిక మార్గమే ఆత్మస్థితికి చేరటానికి అవరోధం అనేటటువంటి విషయాన్ని గ్రహించి ఆ మార్గానితో వాడు భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోకుండా దాన్ని కూడా మానసికంగా వదిలేసినప్పుడే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది. ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.